దిస్ ఈజ్ వెన్నెల. గత వారం రోజుల నుంచి వర్షాలు దంచుకొడుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా వరదల నీటితో రెండు తెలుగు రాష్ట్రాలు అతలకుతలమవుతున్నాయి. వాగులు వంకలు నీటితో పొంగిపోలుతున్నాయి. నిన్నటికి నిన్న తెలంగాణలోని ఖమ్మం పూర్తిగా నీట మునిగింది. ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అయితే ఈ రోజు మళ్ళీ కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామంలో ఒక ఇల్లు నేలమట్టమైంది. ఎడతెరిపి లేకుండా దంచుకుట్టిన వర్షాలు తెలంగాణను పూర్తిగా ముంచేశాయి. ఈ వర్షాలు సృష్టించిన విపత్తు నుంచి కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఉతికి ఆరేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా దంచుకొట్టిన వర్షాలు తెలంగాణను పూర్తిగా ముంచేశాయి. కూలిన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టాలు జరగలేదని గ్రామస్తులు తెలిపారు. ఎంతమంది అధికారులు వచ్చినా, ఎంతమంది సహాయం చేసినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.